సోమన్పల్లి గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఒకటే, మరి మనకు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. అప్పుడే వానలు పడుతున్నాయి, అప్పుడే ఎండలు కొడుతున్నాయి. ఈ వానలు ఎండలతో ఏమైతుందంటే మనందరం కూడా రోగాల బారిన పడుతున్నాం. ఇవాళ మనం పరిసరాలన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి రోగాలు మనకు రావని, ఎలాంటి వ్యాధులు కూడా మన దరి చేరాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై జిల్లా వైద్యాధికారితో చర్చించి మరి అవగాహన కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొక్కసారి సోమన్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం, మనము ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలను మనకు సోకకుండా ఉండాలంటే మీరు మీ ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనము చెత్తను చెత్త బండికే ఇవ్వాలి, చెత్తను రోడ్ల మీద వేయద్దు. మనం వండుకున్నటువంటి మిగిలినటువంటి కూరలు కానీ అన్నం కానీ మోర్లే వేయకూడదు. దయచేసి మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడే దోమలు, ఈగలు అనేవి వృద్ధి చెంది మనం తినేటువంటి ఆహారంలో ఈగలు వాలినట్లయితే మనకు వాంతులు, విరోచనాలు వస్తాయి. అలాగే మనకు ఆ దోమలు కుట్టడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి. కనుక మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దయచేసి మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నాం, పరిసరాల పరిశుభ్రతతోటే మనం ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ దీనిపై చక్కటి పాటను ప్రవీణ్ గారు వినిపిస్తారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతగా గుర్తించుకొని అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము, మురికి నీర దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకాలకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. ఇల్లు వాకి నమ్మకుండా తీరవయ్యా అప్పులు, ఎందుకింత తిప్పలు తీసుకు జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం, పాత టైర్లు కొబ్బరి బొండాలే ఆహారం. ఇక పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము, అందులోనే గుట్లు పెట్టి పెంచును తమ స్థానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. బహిరంగ మలమూత్ర విసర్జన నేరము, మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. మనము తెలుసుకొని మసులుకుంట నిండు ఆరోగ్యము, ఆదమరిచి ఉన్నవో ఆగుతుంది ప్రాణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము, పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పాడాలి మార్పుకు తల్బీజము, అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. మరి ప్రవీణ్ చక్కగా పరిసరాల పరిశుభ్రత మీద, మన వ్యక్తిగత శుభ్రత మీద, మన ఆరోగ్యం పైన చక్కటి పాటను వినిపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం, మరి పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఈగల నుంచి, దోమల నుంచి మనము కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని. అంటే
మనము కొనుక్కొని ఒక బకెట్ నీళ్ళల్లో కలుపుకొని మన ఇల్లును శుభ్రపరచుకోవాలి. డెటాల్ తీసుకొచ్చుకొని బకెట్ నీళ్ళల్లో ఒక మూతడు డెటాల్ కలుపుకున్నట్లయితే దాంతో కూడా ఇల్లును శుభ్రపరచుకుంటే మనకు ఈగలు దోమలు అనేటివి ఉండే గనక మరి ఈగలు దోమలు వీటి వల్లనే మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్నాయని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారాల్సిన పరిస్థితి ఉన్నది కనుక వ్యక్తిగత శుభ్రతతోటే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. కరోనా లాంటి సమయంలో వీటి పట్ల మనకు ఎంతో అవగాహన కల్పించినప్పటికీ ప్రజలలో ఇంకా మార్పు రావాల్సి ఉంది కనుక గౌరవ కలెక్టర్ గారు మరి జిల్లా వైద్యాధికారి గారు ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దయచేసి సోమన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు, పెద్దలకు, ఆడబిడ్డలకు అందరికీ కూడా మరొకసారి తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.